వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. మనిషి మనసును సున్నితంగా విశ్లేషించటంలో ఆత్రేయ తనకు తానే సాటి అని రావూరి నరసింహారావు వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని జమేదారుపేటలో గల సాహితీ భారతి కార్యాలయంలో ఆచార్య ఆత్రేయ 36వ వర్ధంతి సభ నిర్వహించారు. ఆత్రేయ దాదాపు 400 చిత్రాలకు 1400 పైచిలుకు పాటలు రచించి తెలుగు సాహితీ ప్రియులకు అలరించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సాహితీ భారతి కోశాధికారి మర్రి మాలాద్రిరావు మాట్లాడుతూ ఆత్రేయ గొప్ప నాటక రచయిత అని, కప్పలు ఎన్జీఓ, ఈనాడు వంటి అద్భుత నాటకాలు రచించారన్నారు. ప్రముఖ హిందీ పండితులు అబ్దుల్ ఖాదర్ జిలానీ మాట్లాడుతూ ఆత్రేయ సన్నివేశానికి అనుగుణంగా అతి సున్నిత పదాలతో సంభాషణ రాసేవారన్నారు. సాహితీ భారతి సభ్యులు దగ్గుమల్లి శామ్యూల్ మాట్లాడుతూ ఆత్రేయ సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో పాటలు రచించేవారన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ ఆత్రేయ శేషశైలవాస, ఉన్నావా అసలున్నావా, నీ సుఖమే నేను కోరుచున్నా, మనసు గతి ఇంతే వంటి అద్భుత గీతాలు రచించారని తెలియజేశారు. ఈ సభలో ఎం జాకబ్, షేక్ నిహాల్ అహ్మద్, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కస్తూరి శ్రీనివాసరావు, కె కాళిదాసు తదితరులు ఆత్రేయ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. 400 చిత్రాలకు పైగా 1400 పాటలు రచించిన గొప్ప గేయ రచయిత మనసు కవి ఆత్రేయ. కారులో షికారుకి వెళ్ళే పాలబుగ్గల పరిశీలిదాన అనే గీతాన్ని ఆయన రచించారు. చాలామంది శ్రీశ్రీ గారు రచించారు అనుకుంటారు, కానీ ఆత్రేయ గారే రచించారు. ఆయన గొప్ప మనసు కవి. మనసు గతి ఇంటేని కన్నీళ్ళు తెప్పించేవాడు ప్రేక్షకులకి. అలాంటి మహాకవి ఆత్రేయ గారు సూళ్ళూరుపేటలో జన్మించారు. ఆత్రేయ గారు కవి, రచయిత, నిర్మాత, దర్శకుడు. ఈయన నాటక రంగంలో నుంచే పైకొచ్చినటువంటి వ్యక్తి. నాటక రంగానంటే ఆయనకు ఎంతో అభిమానం, ఆప్యాయత. నాటక రంగంలో అనేక నాటకాలు రాసి పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నటువంటి మహానీయుడు మన ఆత్రేయ గారు. తర్వాత సినిమాలో ప్రవేశించాడు, అనేక పాటలు రాశాడు. ఈయన మనసు కవి అని బిరుదు కూడా ఉన్నది. తర్వాత ఒక పాటని ద్వందార్థాలతోటి రాసి ప్రజల్ని మెప్పించి, ఖండించి, నవ్వించేవాడు. అందుకే ఈయన్ని తెలుగు సినిమా జగత్తులో గొప్ప పేరు పొందిన పాటల రచయిత, అలానే సంభాషణ రచయిత, కథా రచయిత ఆచార్య ఆత్రేయ గారు. ఆచార్య ఆత్రేయ గారు చిన్నప్పటి నుండే నాటక రంగం పట్ల ఆకర్షితులై అతని నుండి దినదినాభివృద్ధి చెందుతూ